ఏమండి నరసింహం గారు, మీకు ఇంకా పెళ్లి కాని అమ్మాయి ఉంది ఏమిటి? ఒకళ్ళు కాదండి, ఇద్దరున్నారు. చిన్నమ్మాయి బిఎస్సీ చదువుతుంది. దాని పెళ్లికి ఇప్పుడేం తొందర లేదు. కానీ రెండమ్మాయి పెళ్ళే నాకు సమస్యగా తయారైంది. ఎందుకట? సంబంధాలు రాకనా? రాకేమండి, చాలా సంబంధాలు వస్తున్నాయి. కానీ ఒక్కడు కూడా కుదరటం లేదు. ఆ కళ్యాణ ఘడి కోసం ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడడానికి అదేమన్నా రైలు బండిటండి? నాలాంటి పెళ్లి ఏజెంట్ పిలక పట్టుకుని ఈ ఇచ్చుకొస్తే అదే వస్తుంది. పంతులు గారు, ఆ పని కాస్త చేసి పెట్టి మా బాబాయ్ కాస్త గుట్టుపడేద్దరు, మీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడే కదరా తెలిసింది. నరసింహం గారు, ఈ విషయంలో మీరు ఏమీ వరవద్దు. నా నెత్తి మీద పడండి. బ్రహ్మాండమైన సంబంధం నేను తీసుకొస్తాను. నేను అలాగే. టికెట్ 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 ఎవరు బాబు? టికెట్ టికెట్ తీసుకోండి బాబు. టికెట్ మంది టికెట్ 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 40 పైసలేగా, కట్టిమా 10 పైసలు ఇస్తావా? చిల్లరలేదే బాబు. టికెట్ టికెట్ సంచలన డబ్బులంటే చిల్లర పెట్టుకుని చిల్లర లేదంటావేంటయ్యా? పెద్ద 10 పైసల కోసం పెద్ద మనిషిని నిలదీసి అడుగుతారేంటండి? మీలాంటి విషయాల హృదయాలు చిల్లర లేదని చెప్పాక దాని గురించి మర్చిపోవాలి. టికెట్ టికెట్ 10 పైసలు తక్కువైతే తమరు టికెట్ ఇస్తారా? గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీలాంటి పుణ్యాత్ములు ఎవరికి తోచిన చిల్లర వాళ్ళు నదిలో వేస్తుంటారు. ఎందుకోసం? పుణ్యం కోసం. నా సంగతి అలాగే అనుకుంటే మీకు బోలెడంత పుణ్యం వస్తుంది. గ్యారంటీ నాది. మొత్తానికి మాటలు చెప్పావు కానీ చిల్లర ఇవ్వలేదు. ఏదో నీట్ గా ఇల్లు కట్టుకుని స్వీట్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. దానికి మీలాంటి పురజనుల ఆశీర్వాదం కావాలి కదండి. శుభం. కూర్చోండి. ఆ టికెట్ 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 అంటే చాలు కళ్ళు తిరిగి కంగారు పడిపోతూ ఉంటాడు. అతను కాదు వీక్నెస్ పాయింట్. ఇదేం పాయింట్ అండి బాబు? వాడి చిన్న వయసులో ఎవరో రక్తం మడుగులో పడి చనిపోవడం చూశాట. అప్పటి నుంచి ఇదే వరస. ఏమా మీరు ఎక్కడ దిగాలి? నేను నెక్స్ట్ స్టాపింగ్ లో దిగాలి. ఫోన్ ఇక్కడే దిగేస్తాను. భాస్కర్, అవి టికెట్ తీసుకుందా? తీసుకోపోయినా పర్లేదు. ఆ డబ్బులు నేనే ఇచ్చుకుంటాను. నా కంగారు తగ్గించడానికి చాలా త్యాగం చేసింది. అవును, ఇంకెక్కడే ఉంచున్నామేంటి? పోనీ. రైట్. కథానాయికి కిరణ్మయి 10 కోట్లు విలువ చేసే ఆ పాలరాతి మందిరం నుంచి బయటకొచ్చి 5 లక్షలు విలువ చేసే ఫారెన్ కారులో బయలుదేరింది. నాన్ సెన్స్ నాది కాదండి. మీరు రోజు బస్సులో ఇలా ప్రయాణం చేసేటప్పుడు నవలు చదవటం, ఊహాలోకాల్లో విహరించడం, ఫినిషింగ్ టచ్ కింద కెవ్వుమని అరవడం, అది నాన్ సెన్స్. రైట్. ఏమిటి? ఆకాశ వీధుల్లో అందాల బాల. అసలు మీరు ఇలాంటి నవలు చదవకపోతే ఏమిటది? నేనే నవల చదివితే నీకెందుకు? అందుకు కాదు, మరీ ఆకాశ వీధుల్లో చదవకుండా రోడ్డు మీద నడిచే నవలు చదివితే ఇలా కెవ్వుమని అరిచి పడిపోవడం ఉండవు కదా అని. టికెట్ 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 ఎక్కడ బాబు? ఎక్కడ? టికెట్ టికెట్. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నాకు ఇంకా పావుల చిల్లర రావాలి. ఓహో, ఆ విషయం మీరు మర్చిపోయారనుకున్నాను. గుర్తుందన్నమాట. టికెట్. నాకు రావాల్సింది పావల, 10 పైసలు కాదు. ఓహో, ఐఎమ్ సారీ. మొండిగటమే. నమస్కారం బాబు. నమస్కారం సార్, కూర్చోండి. బాబు, నా పెన్షన్ కాగితాలు సూపరింటెండెంట్ గారి టేబుల్ మీద పెట్టాను. ఇవాళ వారు చూస్తే రేపు ఆఫీసర్ గారి సంతకం అయిపోతుంది. మీ పెన్షన్ గ్రాట్యుటీ రేపే అందచ్చు. మాస్టారు, ఇలా రండి. వారు నమస్కారం బాబు. మీ పెన్షన్ కాగితాల్లో చాలా తప్పులున్నాయండి. అంత వేగంగా అవడం చాలా కష్టం. అంత మాట అనకండి బాబు. టీచర్ గా రిటైర్ అయిన దగ్గర నుంచి చేతిలో డబ్బు లేక సంసారం గడవక నానా బాధలు పడుతున్నాను బాబు. ప్యూన్ గారు చెప్పినట్టు 1000 రూపాయలు అప్పు చేసి తమకు సమర్పించుకుంటున్నాను. ఇది ఇస్తూ ఇన్ని డైలాగులు ఎందుకండి? ఏదో విధంగా మీ పెన్షన్ గ్రాట్యుటీ రేపు శాంక్షన్ చేస్తాను. రేపే వచ్చి తీసుకోండి. సరే బాబు, నమస్కారం. రామారావు గారు, ఓసారి ఇలా రండి. ఇది ఉంచండి. ఏమిటి సార్ ఇది? ప్రతి పెన్షన్ కేసులోనూ హెడ్ క్లర్క్ 300 ఇవ్వటం నాకు అలవాటు. ఈ సెక్షన్ కి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఇక్కడ పద్ధతులు మీకు చెప్తున్నాను. మీరేం మొహమాట పడాల్సిన పని లేదు. తీసుకోండి. వద్దు సార్, మనం ఇక్కడ పనిచేస్తున్నందుకు గవర్నమెంట్ వారి జీతాలు ఇస్తున్నారు. అయినా మాస్టార్ని ఇలా ఇబ్బంది పెట్టి తీసుకున్న డబ్బులో నేను భాగస్వామిని కావడం నాకు ఇష్టం లేదు. మొదటి నుంచి లంచాలు తీసుకోవటం అంటేనే నాకు అసహ్యం. చూడండి ధర్మారావు గారు, ఈ లోకం అనే మార్కెట్లో ఎవరి లాభాలు వారు చూసుకోవాలే కానీ ఎవరో బాధపడతారని మనం ఆలోచిస్తే
రేపు మనం బాధలో పడతాం. అప్పుడు ఈ నీతి నియమాలు మనల్ని అడ్డుకో. అందులోనూ మీకు ఆడపిల్లలు ఎక్కువ. బాగా ఆలోచించుకోండి. క్షమించండి సార్.